శ్రీమద్ రామాయణం బాలక 37వ సర్గ. కుమార సంభవం. పురాతన కాలంలో ఈశ్వర పరమాత్మ తపస్సులో నిమగ్నమై ఉన్నప్పుడు దేవతలు మరియు మునిశ్రేష్ఠులు కలిసి తమకు ఒక సేనాధిపతిని అనుగ్రహించవలసినదిగా కోరుతూ బ్రహ్మదేవుడిని ఆశ్రయించారు. అప్పుడు ఇంద్రుడు మరియు అగ్నిదేవుని నాయకత్వంలో దేవతలందరూ పితామహుడైన బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఆయనకు నమస్కరించి ఈ విధంగా పలికారు: ఓ ప్రభు, పూర్వకాలంలో మీరే మాకు ఒక సేనాపతిని అనుగ్రహించారు, కానీ ఇప్పుడు ఆయన ఉమాదేవితో కలిసి గొప్ప తపస్సులో నిమగ్నమై ఉన్నారు. దేవతల మాటలు విన్న తర్వాత సర్వలోక పితామహుడైన బ్రహ్మదేవుడు వారిని అనునయిస్తూ మధురమైన మాటలతో ఇలా పలికారు: శైలపుత్రి ఏదైతే చెప్పిందో అది అక్షర సత్యం. ఇతర భార్యల వల్ల మీకు సంతానం కలుగదు. ఆమె పలికిన ఆ మాట అమోఘమైనది మరియు సత్యమైనది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆకాశగంగ దేవలోకంలో ప్రవహిస్తూ ఉంది. అగ్నిదేవుడు ఆ గంగ ద్వారా శత్రు సంహారానికి సమర్థుడైన ఒక కుమారుడిని పొందుతాడు. అతడే దేవతలకు సేనాధిపతి అవుతాడు. పర్వతరాజు పెద్ద పుత్రిక అయిన గంగాదేవి అగ్నిదేవుని కుమారుడైన ఆ బాలుడిని పెంచి పెద్ద చేస్తుంది. ఇది ఉమాదేవికి పూర్తిగా సమ్మతమైన విషయమే అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఓ రఘునందన, బ్రహ్మదేవుని మాటలు విన్న తర్వాత దేవతలందరూ తమ కార్యం సిద్ధించిందని భావించి కృతజ్ఞులయ్యారు. వారు భక్తితో చేతులు జోడించి ఆయనకు నమస్కరించి తమ పూజలను సమర్పించుకున్నారు. ఖనిజ సంపదతో ప్రకాశించే కైలాస పర్వతానికి దేవతలందరూ వెళ్ళి తమకు ఒక కుమారుడిని ప్రసాదించవలసినదిగా అగ్నిదేవుడిని కోరారు. ఓ తేజవంతుడైన అగ్నిదేవ, ఈ దేవకార్యాన్ని పూర్తి చేయి. మహాశక్తి సంపన్నుడవైన ఓ దేవ, ఈశ్వర పరమాత్మ యొక్క తేజస్సును పర్వతరాజ పుత్రిక అయిన గంగాదేవిలో ప్రవేశపెట్టు. అగ్నిదేవుడు అందుకు అంగీకరించాడు. అప్పుడు దేవతలు గంగాదేవిని సమీపించి ఇలా అన్నారు: ఓ గంగాభవాని, ఈ కార్యం దేవతలకు ఎంతో ఇష్టమైనది, కాబట్టి శివుని యొక్క ఆ తేజస్సును నీలో ధరించు. అగ్నిదేవుని మాటలు విన్న తరువాత గంగాదేవి ఒక దివ్యమైన రూపాన్ని ధరించి ఆమె వైభవాన్ని చూసిన అగ్నిదేవుడు ఆమెను అన్ని వైపుల నుండి ఆవహించాడు. ఓ రామ, అప్పుడు అగ్నిదేవుడు తన శరీరంలో భద్రపరుచుకున్న ఈశ్వర తేజస్సును విసర్జించాడు. అది గంగాదేవి యొక్క అన్ని వైపులా వ్యాపించింది. ఆమె ప్రవాహంలన్నింటినీ నింపేసింది. దేవతలందరి ముందు నిలబడి ఉన్న అగ్నిదేవుని ఉద్దేశించి గంగాదేవి ఇలా పలికింది: ఓ అగ్నిదేవ, నీ నిరంతర వృద్ధి చెందుతున్న తేజాన్ని నేను భరించలేకపోతున్నాను. ఈ అగ్నిరూపం ద్రవం నన్ను దహించి వేస్తుంది. నా స్పృహ తప్పిపోతుంది. అనంతరం సర్వదేవతలకు అర్పించే హవిస్సులను స్వీకరించే హవ్యవాహనుడైన అగ్నిదేవుడు గంగాదేవితో ఇలా అన్నాడు: ఈ బృణాన్ని హిమవత్ పర్వతపు ఈ పక్క భాగంలో ఉంచు. మహిమాన్వితుడా, పాపరహితుడైన ఓ రామ, అగ్నిదేవుని మాటలు విన్న తరువాత గంగాదేవి ప్రకాశవంతమైన ఆ పిండాన్ని తన ప్రవాహం నుండి వెలుపలికి విడిచిపెట్టింది. గంగ నుండి వెలువడిన ఆ పిండం భూమిని చేరింది. అది కరిగించిన బంగారు వర్ణంతో మెరిసిపోతూ ఉంది. అది మంగళకరమైన, ప్రకాశవంతమైన మరియు స్వచ్ఛమైన బంగారంగా మారిపోయింది. ఆ పిండం యొక్క ఘాటైన తత్వం నుండి రాగి మరియు ఇనుము పుట్టాయి. దాని అవశేషం నుండి తగరం మరియు సీసం ఉద్భవించాయి. ఆ పిండం భూమిని తాకగానే వివిధ రకాలైన ఖనిజాలు ఏర్పడ్డాయి. ఆ పిండం గంగ ద్వారా అక్కడ ఉంచబడగానే అది ఆ పర్వతం మీదున్న అడవి అంతటా విస్తరించింది. ఆ పిండం నుండి వెలువడిన కాంతి పుంజంతో ఆ అడవి అంతా బంగారుమయంగా కనిపించింది. పురుషశ్రేష్ఠుడా, రఘువంశ తిలక ఓ రామ, అప్పటి నుండి అగ్నిలా ప్రజ్వరిల్లే ఆ బంగారం జాతరూపం స్వచ్ఛమైన రూపంగా ప్రసిద్ధి చెందింది. ఆ అడవిలోని గడ్డి, పొదలు, తీగలు మరియు వృక్షాలన్నీ బంగారుమయంగా దర్శనమిచ్చాయి. ఆ తర్వాత కుమారస్వామి గంగ గర్భం నుండి జన్మించారు. ఇంద్రునితో కూడిన దేవతలందరూ కలిసి 6 అప్సరసలను, కృత్తికా నక్షత్రాలు,
ఆ శిశువుకు పాలిచ్చి తమ సొంత బిడ్డలా పెంచే తల్లులుగా నియమించారు. ఆ కృత్తికలు తమలో తాము చర్చించుకుని ఈ బాలుడు మనందరికీ కుమారుడు అవుతాడు అని దేవతలతో ఒప్పందం చేసుకున్నారు. అనంతరం ఆ నవజాత శిశువునకు తమ చనుబాలు ఇచ్చి పెంచారు. అటుపై దేవతలందరూ ఇలా పలికారు: ఈ కుమారుడు 3 లోకాల్లో కార్తికేయుడు, కృత్తికల పుత్రుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతాడు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. దేవతల మాటలు విన్న తరువాత ఆ కృత్తికలు మండుతున్న అగ్ని పోలి ఉండి అపారమైన సౌందర్యంతో ప్రకాశిస్తూ గంగ గర్భం నుండి ఉద్భవించిన ఆ శిశువునకు స్నానం చేయించారు. కాకుస్థ వంశీయుడా, మండుతున్న అగ్నివలే తేజస్సు కలిగిన కార్తికేయుడు మహాభాగ్యశాలి. గంగా గర్భం నుండి ఉద్భవించిన వాడు కాబట్టి దేవతలు ఆయనకు స్కందుడు అని నామకరణం చేశారు. ఆ సమయంలో కృత్తికలు సైన్యంలో అద్భుతమైన పాలు ఉప్పొంగి వచ్చాయి. అప్పుడు ఆ బాలుడు 6 ముఖాలను ధరించి వారి పాలను సేవించాడు. కేవలం ఒక్కరోజు మాత్రమే పాలు తాగినప్పటికీ, పసికందు వంటి సుకుమారమైన శరీరం కలిగినప్పటికీ ఆయన తన సహజ సిద్ధమైన పరాక్రమంతో రాక్షస సమూహాలను జయించగలిగాడు. ఆయన అంతటి సమర్థుడు. అగ్నిదేవుడిని ముందుంచుకొని దేవతలందరూ ఏకమై అసాధారణమైన తేజస్సుతో ప్రకాశిస్తున్న కార్తికేయుడిని దేవతా సైన్యానికి సేనాధిపతిగా పట్టాభిషిక్తుడిని చేశారు. ఓ రామ, మహాభాగ్యశాలి మంగళప్రదుడైన కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని మరియు గంగానది కథను నీకు వివరంగా వివరించాను. ఓ కాకుత్స వంశీయుడా రామ, ఈ భూమిపై ఎవరైతే భక్తి శ్రద్ధలతో కార్తికేయుడిని ఆరాధిస్తారో వారు దీర్ఘాయుష్యును పుత్ర పౌత్రాది సంపదను పొందుతారు. అంతేగాక వారు మరణానంతరం పరమ పవిత్రమైన స్కాందలోకాన్ని, శివకుమారుడైన స్కాందుని నివాసాన్ని చేరుకుంటారు.